హలో, హాయ్ అండి. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించిన అతి ముఖ్యమైన బిట్స్ మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి, గ్రామ పంచాయతీ సభ్యులు ఎంత సమయానికి ఎన్నికవుతారు? అంటే గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లు కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ ఎంత కాల వ్యవధికి ఎన్నికవుతారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 7 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్కి పోటీ చేయడానికి గరిష్ట వయసు ఎంత? క్వశ్చన్ని కరెక్ట్గా చదవాలి. ఉప సర్పంచ్ పదవి పోటీ చేయడానికి గరిష్ట వయసు ఎంత? కనిష్ట వయసు అడగట్లేదు, గరిష్ట వయసు అడుగుతున్నాడు. ఇది గమనించాలి. ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి 60 సంవత్సరాలు, ఆప్షన్ సి 60 సంవత్సరాలు, ఆప్షన్ డి గరిష్ట వయసు అంటూ లేదు. ఉప సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి కనిష్ట వయసు వచ్చేసి 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు నిండితేనే ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ పదవికి కానీ పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. మరియు ఉప సర్పంచ్ పదవి పోటీ చేయడానికి గరిష్ట వయసు అంటూ ఏమీ లేదు. సర్పంచ్కి కానీ, ఉప సర్పంచ్కి కానీ పోటీ చేయడానికి గరిష్ట వయసు అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గరిష్ట వయసు అంటూ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ పంచాయతీకి సంబంధించిన సవరణ ఏది? ఆప్షన్ ఏ 73వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 74వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 76వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 75వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ గ్రామ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ. పట్టణ పంచాయతీకి సంబంధించిన సవరణ వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 74వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీకి ఎవరు వ్యవస్థాపకంగా పనిచేస్తారు? ఆప్షన్ ఏ జిల్లా పరిషత్, ఆప్షన్ బి గ్రామ సర్పంచ్, ఆప్షన్ సి జిల్లా కలెక్టర్, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రామ సర్పంచ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సభ్యుల యొక్క ఎంపికను ఏది నిర్ణయిస్తుంది? అంటే గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లను ఎలా ఎన్నుకుంటారు అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ ప్రజల ఓటు, ఆప్షన్ బి బ్లాక్ కమిటీ, ఆప్షన్ సి జిల్లా పరిషత్, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. ఆప్షన్ ఏ ప్రజల ఓటు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ద్వారా అమలు చేయబడే ముఖ్యమైన పథకం ఏది? ఆప్షన్ ఏ మన్నా పథకం, ఆప్షన్ బి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆప్షన్ సి గ్రామీణాభివృద్ధి పథకం, ఆప్షన్ డి గ్రామ వికాస పథకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ద్వారా వచ్చే రాబడిని దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ గ్రామ అభివృద్ధి పనులకు, ఆప్షన్ బి
గ్రామ పరిరక్షణ పనులకు ఆప్షన్ సి పునరావాస పనులకు ఆప్షన్ డి అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ పొందుపరిచారు, అంటే ఎంత శాతం రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 33%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 40%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 33%. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి? ఆప్షన్ ఏ గ్రామ పథకాలను నిర్వహించడం, ఆప్షన్ బి గ్రామ పన్నులను సేకరించడం, ఆప్షన్ సి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, ఆప్షన్ డి గ్రామస్తుల అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఆప్షన్ బి ప్రతి 5 సంవత్సరాలకు, ఆప్షన్ సి ప్రతి 10 సంవత్సరాలకు, ఆప్షన్ డి ప్రతి 3 సంవత్సరాలకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రతి 5 సంవత్సరాలకు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆప్షన్ ఏ జిల్లా కలెక్టర్, ఆప్షన్ బి గ్రామ సర్పంచ్, ఆప్షన్ సి పంచాయతీ కార్యదర్శి, ఆప్షన్ డి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సమావేశాలు ఎప్పుడు తప్పనిసరిగా జరుగుతాయి? ఆప్షన్ ఏ నెలలో ఒకసారి, ఆప్షన్ బి ఏడాదిలో ఒకసారి, ఆప్షన్ సి ప్రతి 6 నెలలకు ఒకసారి, ఆప్షన్ డి ప్రతి 3 నెలలకు ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రతి 6 నెలలకు ఒకసారి, అంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా 2 సార్లు గ్రామసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా పరిషత్ ఆధీనంలో ఉండే పంచాయతీ ఏది? ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ, ఆప్షన్ బి బ్లాక్ పంచాయతీ, ఆప్షన్ సి జాతీయ పంచాయతీ, ఆప్షన్ డి రాష్ట్ర పంచాయతీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ నుండి పన్నులు ఎవరు సేకరిస్తారు? ఆప్షన్ ఏ జిల్లా కలెక్టర్, ఆప్షన్ బి బ్లాక్ పంచాయతీ, ఆప్షన్ సి గ్రామ పంచాయతీ, ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వ అధికారులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రామ పంచాయతీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ నుండి ప్రజల అభ్యర్థనలపై నిర్ణయం తీసుకునేది ఏది? ఆప్షన్ ఏ పంచాయతీ కమిటీ, ఆప్షన్ బి గ్రామ శాసన, ఆప్షన్ సి ప్రజాసభ, ఆప్షన్ డి గ్రామ పథకాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పంచాయతీ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ద్వారా ఏ పథకాలను అమలు చేస్తారు? ఆప్షన్ ఏ విద్య ఆరోగ్యం, ఆప్షన్ బి శుద్ధి నీరు, ఆప్షన్ సి పశు సంవర్ధన, ఆప్షన్ డి అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ గ్రామస్తుల అభివృద్ధి కోసం, ఆప్షన్ బి ప్రభుత్వ పథకాల అమలు చేయడం, ఆప్షన్ సి పన్నులు సేకరించడం, ఆప్షన్ డి అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి ప్రధానంగా బడ్జెట్ ఎలా? గ్రామ పంచాయతీకి బడ్జెట్ ఎలా వస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వ్యవసాయ నిధుల ద్వారా, ఆప్షన్ బి
స్థానిక పన్నుల ద్వారా, ఆప్షన్ సి గ్రామస్తుల నుండి సహాయంగా, ఆప్షన్ డి సహాయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్థానిక పన్నుల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఉప సర్పంచ్ ఉంటారు. ఆయన పదవి వ్యవధి ఎంత? అంటే ఉప సర్పంచ్ యొక్క పదవి కాలం ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 7 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలు ప్రధానంగా ఎలా నిర్వహిస్తారు? అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ రహస్య ఓటు ద్వారా, ఆప్షన్ బి చేతులు ఎత్తడం ద్వారా, ఆప్షన్ సి పంచాయతీ సమావేశంలో, ఆప్షన్ డి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డి రహస్య ఓటు ద్వారా మరియు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ యొక్క పర్యవేక్షణ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఆప్షన్ ఏ జిల్లా కలెక్టర్, ఆప్షన్ బి గ్రామ సర్పంచ్, ఆప్షన్ సి రాష్ట్ర పంచాయతీ కమిషన్, ఆప్షన్ డి గ్రామ ప్రధాన కార్యదర్శి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్ర పంచాయతీ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతంలో పంచాయతీకి సంబంధించిన చట్టం ఏమిటి? ఆప్షన్ ఏ 73వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 74వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి పంచాయతీ నిబంధనలు, ఆప్షన్ డి పట్టణ పంచాయతీ చట్టం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పట్టణ పంచాయతీ సంబంధించిన రాజ్యాంగ సవరణ 74వ సవరణ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీపై ప్రతి 5 సంవత్సరాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఆప్షన్ ఏ జిల్లా పరిషత్, ఆప్షన్ బి రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఆప్షన్ సి పంచాయతీ ఎన్నికల కమిషన్, ఆప్షన్ డి గ్రామ పంచాయతీ కార్యదర్శి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్ర ఎన్నికల కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలో మహిళలకు రిజర్వేషన్ ఎంత? ఆప్షన్ ఏ 30%, ఆప్షన్ బి 33%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 60%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 33%. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు, ఆప్షన్ బి గ్రామ స్థాయి ఎన్నికల కమిషన్, ఆప్షన్ సి జిల్లా పరిషత్, ఆప్షన్ డి గ్రామ శాసన కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సర్పంచ్కి పోటీ చేయడానికి గరిష్ట వయసు ఎంత? కనీస వయసు కాదు, గరిష్ట వయసు, అధిక వయసు ఎంత అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ డి గరిష్ట వయసు అంటూ లేదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గ్రామ సర్పంచ్కి కానీ ఉప సర్పంచ్కి కానీ వార్డు నెంబర్కి కానీ పోటీ చేయడానికి గరిష్ట వయసు అంటూ ఏమీ లేదు. కానీ కనీస అర్హత వయసు వచ్చేసి 21 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన సవరణ ఏది? ఆప్షన్ ఏ 73వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 74వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 75వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 76వ రాజ్యాంగ సవరణ. గ్రామ పంచాయతీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ వచ్చేసి ఆప్షన్ ఏ 73వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ పంచాయతీ విధులు ఏవి? ఆప్షన్ ఏ పన్నులు సేకరించడం, ఆప్షన్ బి నీటి పంపిణీ, ఆప్షన్ సి
మురుగు నిర్వహణ. ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారు? ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ బి జిల్లా పరిషత్, ఆప్షన్ సి గ్రామ సర్పంచ్, ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సర్పంచ్కి పోటీ చేయడానికి గరిష్ట వయసు ఎంత? ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి 60 సంవత్సరాలు, ఆప్షన్ సి 65 సంవత్సరాలు, ఆప్షన్ డి గరిష్ట వయసు అంటూ లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గరిష్ట వయసు అంటూ లేదు. ఇక్కడ క్వశ్చన్ గమనించాలి, కనిష్ట వయసు కాదు, కనీస వయసు కాదు, గరిష్ట వయసు ఎంత అనేది చూసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గరిష్ట వయసు అంటూ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పదవీ కాలం ఎంత? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 7 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ గ్రామ సర్పంచ్, ఆప్షన్ బి జిల్లా కలెక్టర్, ఆప్షన్ సి గ్రామ ప్రజలు, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రామ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి సంబంధించి మహిళల రిజర్వేషన్ ఎంత? ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 33%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 50%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 33%. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ద్వారా పన్నులు ఎక్కడి నుండి సేకరించబడతాయి? ఆప్షన్ ఏ గ్రామ ప్రజల నుంచి, ఆప్షన్ బి పట్టణ ప్రజల నుంచి, ఆప్షన్ సి వ్యవసాయ పన్నుల ద్వారా, ఆప్షన్ డి వాణిజ్య పన్నుల ద్వారా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రామ ప్రజల నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి జిల్లా పరిషత్, ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ డి పంచాయతీ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కనీస అర్హత ఏది? ఆప్షన్ ఏ 18 ఏళ్ళు, ఆప్షన్ బి 21 ఏళ్ళు, ఆప్షన్ సి 25 ఏళ్ళు, ఆప్షన్ డి 30 ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 21 ఏళ్ళు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్, గ్రామ పంచాయతీ కార్యకలాపాలను నిర్వర్తించే ప్రధాన అధికారి ఎవరు? ఆప్షన్ ఏ పంచాయతీ కార్యదర్శి, ఆప్షన్ బి జిల్లా కలెక్టర్, ఆప్షన్ సి గ్రామ సర్పంచ్, ఆప్షన్ డి పంచాయతీ అధ్యక్షుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పంచాయతీ కార్యదర్శి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ బడ్జెట్ రూపొందించే అధికారి ఎవరు? ఆప్షన్ ఏ గ్రామ సర్పంచ్, ఆప్షన్ బి పంచాయతీ కార్యదర్శి, ఆప్షన్ సి జిల్లా కలెక్టర్, ఆప్షన్ డి రాష్ట్ర పంచాయతీ శాఖ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంచాయతీ కార్యదర్శి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలోని రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి? లేదా భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ప్రత్యక్ష ఎన్నిక. ప్రత్యక్ష ఎన్నిక అంటే ఓటర్ల చేత, అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఓటు ద్వారా ఎన్నుకోబడితే దాన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటారు. ఎగ్జాంపుల్కి వచ్చేసి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేని మనం ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిన ఎన్నుకుంటారు. అయితే గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ పరోక్ష పద్ధతిలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి అనేది పరోక్ష ఎన్నిక, ఇక్కడ ఎమ్మెల్యే అనేది ప్రత్యక్ష ఎన్నిక అవుతుంది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఎన్నిక అనేది ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది.
అదేవిధంగా ఉప సర్పంచ్ వచ్చేసి మనం వార్డు మెంబర్లను ఎన్నుకుంటాం. ఆ వార్డు మెంబర్లు అందరు కలిసి తమలో గెలుపొందిన ఒక అభ్యర్థిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఈ ఉప సర్పంచ్ పదవి అనేది పరోక్ష ఎన్నిక పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకోబడిన నాయకుడు వచ్చేసి, అంటే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడిన నాయకుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది సాధ్యపడదు. అయితే పరోక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకోబడిన నాయకుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చును. ఎగ్జాంపుల్కి వచ్చేసి ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చును. కానీ గ్రామ సర్పంచ్పై ప్రత్యక్ష పద్ధతులు ఎన్నుకోబడుతున్నారు కాబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేము. ఎమ్మెల్యేపై కూడా పెట్టలేము, అతను కూడా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నుకోబడుతుండు. ఎంపీ మీద కూడా పెట్టడం సాధ్యపడదు. ఇక ఉప సర్పంచ్పై వచ్చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు, ఎందుకనగా అతను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడుతున్నాడు. మిశ్రమ పద్ధతి, ఆప్షన్ సి మిశ్రమ పద్ధతి అంటే లేదు, మిశ్రమ పద్ధతి ఆప్షన్ డి పైవి కాదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యులలో ఎవరు భాగం కాదు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఎవరు భాగం కాదు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి క్యాబినెట్ మినిస్టర్లు, ఆప్షన్ సి ఉప ప్రధానమంత్రి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే దాంట్లో నార్మల్గా వచ్చేసి మంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రధానమంత్రి అతను ఒక మంత్రి కాబట్టి దాంట్లో సభ్యుడు. క్యాబినెట్ మినిస్టర్లు అంటే వాళ్ళు కూడా మంత్రులే కాబట్టి వారు కూడా సభ్యులుగా ఉంటారు. ఉప ప్రధానమంత్రి కూడా మంత్రి అతను కూడా మంత్రి కాబట్టి ఇతను కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లోనే సభ్యుడిగా ఉంటారు. ఇక ఆప్షన్ బి రాష్ట్రపతి వచ్చేసి క్యాబినెట్ మంత్రి కాదు, మంత్రివర్గంతో ఎటువంటి సంబంధం లేదు, ఇతను దేశానికి ప్రథమ పౌరుడు, ఇది రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సభ్యులలో ఎవరు భాగం కాదంటే ఆప్షన్ బి రాష్ట్రపతి భాగం కాదు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విధానసభ లేని రాష్ట్రం ఏది? అంటే దేశంలో విధానసభ లేని రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి లక్షద్వీప్, ఆప్షన్ డి పుదుచ్చేరి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విధానసభ లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏది అనాలి. విధానసభ లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్లో విధానసభ ఉంది, ఢిల్లీలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నాడు, పుదుచ్చేరికి కూడా విధానసభ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది విధానసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో న్యాయపరమైన సమీక్ష అధికారం ఎవరికి ఉంది? న్యాయపరమైన సమీక్ష అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి సుప్రీంకోర్టు, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన వాటిలో ఏది రాష్ట్రపతికి సంబంధించిన కార్యం? రాష్ట్రపతికి సంబంధించిన పని. ఆప్షన్ ఏ మంత్రిమండలికి అధ్యక్షత వహించడం, అంటే మంత్రిమండలి మొత్తానికి అధ్యక్షత వహించడం. ఆప్షన్ బి ప్రధానమంత్రికి ఎన్నికలు నిర్వహించడం, ఆప్షన్ సి లోక్సభకు ఎన్నికలు నిర్వహించడం, ఆప్షన్ డి కేంద్ర బడ్జెట్ సిద్ధం చేయడం. మంత్రిమండలికి అధ్యక్షత వహించేది వచ్చేసి
ప్రధానమంత్రి కేంద్రంలోనైతే, రాష్ట్రంలోనైతే ముఖ్యమంత్రి. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. ప్రధానమంత్రి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్సభ ఎన్నికలు నిర్వహించడం అంటే ఎవరు నిర్వహిస్తారు? కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది, కాబట్టి ఇది తప్పే. లోక్సభకు ఎన్నికలు నిర్వహించడం ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది, ఇది తప్పు. కేంద్ర బడ్జెట్ను సిద్ధం చేసేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కాబట్టి ఇది తప్పే. ఆప్షన్ ఈ పైవేవి కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఈ పైవేవి కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి అనీ బిషెంట్, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి విజయలక్ష్మి పండిత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనీ బిషెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సమానత్వ హక్కు భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఆర్టికల్ ద్వారా అందించబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 15, ఆప్షన్ బి ఆర్టికల్ 16, ఆప్షన్ డి ఆర్టికల్ 17. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 14. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు? కేంద్రంలోని ఎగువ సభ అయిన రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు? లోక్సభ స్పీకర్. రాజ్యసభకి లోక్సభకు సంబంధం లేదు, రెండు వేరు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి భారత రాష్ట్రపతి, ఆప్షన్ డి భారత ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారత ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం ఏ ఆర్టికల్ ద్వారా వివరించబడింది? అంటే భారత రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం ఏ ఆర్టికల్ ద్వారా వివరించబడింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆర్టికల్ 368, ఆప్షన్ బి ఆర్టికల్ 370, ఆప్షన్ సి ఆర్టికల్ 376, ఆప్షన్ డి ఆర్టికల్ 356. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 368. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్ రెండు సభలతో ఉన్నది, అవి ఏమిటి? భారత పార్లమెంట్ అనేది రెండు సభలతో ఉన్నది, ఆ రెండు సభల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ లోక్సభ మరియు రాజ్యసభ, ఆప్షన్ బి రాజ్యసభ మరియు రాష్ట్ర సభలు, ఆప్షన్ సి లోక్సభ మరియు రాష్ట్ర సభలు, ఆప్షన్ డి లోక్సభ మరియు హైకోర్టులు. కేంద్రం భారత పార్లమెంట్ అనేది రెండు సభలతో ఉంటుంది, అవి వచ్చేసి లోక్సభ మరియు రాజ్యసభ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లోక్సభ మరియు రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు గరిష్ట స్థాయిలో ఎన్ని సీట్లు కలిగి ఉండను? ఆప్షన్ ఏ 530, ఆప్షన్ బి 545, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 560. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 545. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు? ఆప్షన్ ఏ ఎన్నికల కమిషన్, ఆప్షన్ బి ఆర్థిక కమిషన్, ఆప్షన్ సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆప్షన్ డి జాతీయ అభివృద్ధి కౌన్సిల్. అయితే మన ఛానల్లో రాజ్యాంగబద్ధ సంస్థలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి, చట్టబద్ధ సంస్థలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ట్రిక్స్ రూపంలో. చూడని వారు ఉంటే ఎవరైనా ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి ఈ వీడియోస్ని చూడండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు కాబట్టి ఆప్షన్ డి జాతీయ అభివృద్ధి కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్ కేంద్ర జాబితా అంశాలపై చట్టాలు చేయగల శక్తి ఎక్కడ ఉంది?
ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అనేది క్వశ్చన్. భారత పార్లమెంట్ కేంద్ర జాబితా అంశాలపై చట్టాలు చేయగల శక్తి ఎక్కడ, ఏ ఆర్టికల్లో రాయడం జరిగింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆర్టికల్ 368, ఆప్షన్ బి ఆర్టికల్ 246, ఆప్షన్ సి ఆర్టికల్ 249. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 246. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో రాష్ట్రపతిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరి ద్వారా చేస్తారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి కేంద్ర గృహ మంత్రివర్గం, ఆప్షన్ డి పార్లమెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అమల్లోకి వచ్చింది. ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947, ఆప్షన్ బి జనవరి 26, 1950, ఆప్షన్ డి నవంబర్ 26, 1949, ఆప్షన్ డి ఆగస్టు 15, 1950. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జనవరి 26, 1950. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలి? ఆప్షన్ ఏ 25 మంది, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 32 మంది, ఆప్షన్ డి 35 మంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 32 మంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యసభ మరియు లోక్సభ మధ్య తేడా ఏమిటి? కేంద్రంలోని రాజ్యసభ మరియు లోక్సభ మధ్య గల తేడా ఏమిటి అనేది క్వశ్చన్. ఏ రాజ్యసభ శాశ్వత సభ మరియు లోక్సభ తాత్కాలిక సభ. ఆప్షన్ బి రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతి, లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి. ఆప్షన్ సి లోక్సభ ప్రజల సభ, రాజ్యసభ అనేది పెద్దల సభ. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ సరైనవి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటారు? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 7 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతారు అనేది క్వశ్చన్. ప్రధానమంత్రి ఏ సభలో సభ్యుడై ఉంటాడు? లోక్సభలో సభ్యుడై ఉంటారు. ఎందుకంటే లోక్సభలోని సభ్యులందరూ కలిసి తమలో ఒకరిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. కాబట్టి లోక్సభలో సభ్యుడైనటువంటి ప్రధానమంత్రిపై లోక్సభలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ప్రధానమంత్రి ఎన్నిక అనేది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అంటే ఎంపీలందరూ కలిసి తమలో ఒకరైనటువంటి సభ్యుడిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక జరిగిన తర్వాత ఒకవేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఇతను ప్రధానమంత్రి లోక్సభలో సభ్యుడు కాబట్టి లోక్సభలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. ఇక్కడ ఆప్షన్ ఏ రాజ్యసభ, ఆప్షన్ బి లోక్సభ, ఆప్షన్ సి రాష్ట్రసభ, ఆప్షన్ డి విధాన పరిషత్. విధాన పరిషత్ అనేది రాష్ట్రంలోని ఎగువ సభ కాబట్టి ఆప్షన్ డి తప్పు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లోక్సభ. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో కలవు? ఆప్షన్ ఏ భాగం 3, ఆప్షన్ బి భాగం 4, ఆప్షన్ సి భాగం 9, ఆప్షన్ డి భాగం 10. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భాగం 3. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఉపరాష్ట్రపతి కాల పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణం ఏది? భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణం ఏది? ఆప్షన్ ఏ ఫెడరల్ సిస్టమ్, ఆప్షన్ బి ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ఆప్షన్ సి పార్లమెంటరీ సిస్టమ్, ఆప్షన్ డి మొనార్కీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో సభ్యుల పదవీ కాలం ఎంత? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. అంటే రాజ్యసభలోని రాజ్యసభ ఎంపీల సభ్యుల పదవీ కాలం, రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ డి ప్రజలు. లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి వీరు ముగ్గురిని కలిపి కేంద్రంలో పార్లమెంట్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఎన్డీఏ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఆప్షన్ బి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఆప్షన్ సి నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఆప్షన్ డి నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం వాస్తవంగా అమల్లోకి వచ్చిన తేదీ ఏమిటి? ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947, ఆప్షన్ బి నవంబర్ 26, 1949, ఆప్షన్ సి 26 జనవరి 1950, ఆప్షన్ డి 15 ఆగస్టు 1950. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 26 జనవరి 1950. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారి రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1957. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1952 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వీటో అధికారాన్ని ఎవరు ఉపయోగిస్తారు? అంటే భారతదేశంలో వీటో అధికారం ఎవరికి ఉంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ జాతీయ అవార్డులు, ఆప్షన్ బి రాష్ట్ర మంత్రివర్గం, ఆప్షన్ సి భారత రాష్ట్రపతి, ఆప్షన్ డి ఇండిపెండెంట్ జడ్జీలు. భారతదేశంలో వీటో అధికారం అనేది భారత రాష్ట్రపతికి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి యొక్క పదవి కాలం ఎంత? దేశానికి ప్రథమ పౌరుడు వచ్చేసి రాష్ట్రపతి, రాష్ట్రానికి ప్రథమ పౌరుడు వచ్చేసి గవర్నర్. రాష్ట్రపతి పదవీ కాలమైన, ఉపరాష్ట్రపతి పదవీ కాలమైన, గవర్నర్ పదవీ కాలమైన 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలు ఎంతకాలం నిర్వహించబడ్డాయి? ఆప్షన్ ఏ 3 నెలలు, ఆప్షన్ బి 4 నెలలు, డి ఆప్షన్ సి 6 నెలలు, ఆప్షన్ డి 1 సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 4 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా సమానత్వ హక్కు ఇవ్వబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 13, ఆప్షన్ బి ఆర్టికల్ 14, ఆప్షన్ సి ఆర్టికల్ 15, ఆప్షన్ డి ఆర్టికల్ 19. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 14. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క సవరించుట ఎక్కడ వివరించబడింది? అంటే భారత రాజ్యాంగాన్ని సవరించుట గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 367, ఆప్షన్ బి ఆర్టికల్ 368, ఆప్షన్ సి ఆర్టికల్ 370, ఆప్షన్ డి ఆర్టికల్ 375. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 368 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బడ్జెట్ ఆమోదం చేసే ప్రక్రియ ఎవరికి సంబంధం ఉంది? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి రాష్ట్రసభ, ఆప్షన్ డి విధాన పరిషత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గవర్నర్ యొక్క విభాగం ఏది? భారతదేశంలో గవర్నర్ యొక్క విభాగం ఏది? ఆప్షన్ ఏ రాష్ట్రాలు, ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ సి దేశ రాజధాని, ఆప్షన్ డి పార్లమెంట్. అంటే గవర్నర్ ఎక్కడ ఉంటారు? భారతదేశంలో గవర్నర్ ఎక్కడ ఉంటారు అంటే ఆప్షన్ ఏ రాష్ట్రాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ రాష్ట్రాలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగం ప్రజాస్వామికంగా ఏ విధంగా రూపొందించబడింది? ఆప్షన్ ఏ పార్లమెంటరీ వ్యవస్థ, ఆప్షన్ బి అధ్యక్ష వ్యవస్థ, ఆప్షన్ సి కేంద్రీకృత అధ్యక్ష ప్రభుత్వం, ఆప్షన్ డి పర్యవేక్షణ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పార్లమెంటరీ వ్యవస్థ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఎలాంటి హక్కును సమర్థిస్తుంది? ఆప్షన్ ఏ మౌలిక హక్కులు, ఆప్షన్ బి స్వేచ్ఛ హక్కులు, ఆప్షన్ సి అభ్యంతర హక్కులు, ఆప్షన్ డి ఎన్నికల హక్కులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మౌలిక హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏ విధంగా పేర్కొనబడింది? ఆప్షన్ ఏ ఫెడరల్, ఆప్షన్ బి ప్రెసిడెన్షియల్, ఆప్షన్ సి పార్లమెంటరీ, ఆప్షన్ డి అసెంబ్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పార్లమెంటరీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది? భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ అధ్యక్ష తరహా ప్రభుత్వం, ఆప్షన్ బి పరిపాలన శక్తి పెంపు, ఆప్షన్ సి సామాజిక న్యాయం, ఆప్షన్ డి రాచరికం పునర్నిర్మాణం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సామాజిక న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క మార్పులకు సంబంధించిన ప్రతిపాదన ఏ ఆర్టికల్ ద్వారా ఉంటాయి? ఆప్షన్ ఏ ఆర్టికల్ 368, ఆప్షన్ బి ఆర్టికల్ 369, ఆప్షన్ సి ఆర్టికల్ 370, ఆప్షన్ డి ఆర్టికల్ 371. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 368. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఎంత అంగీకారం ఉంటే సాధారణ బిల్లు చట్టం ఆమోదం పొందుతుంది? ఆప్షన్ ఏ 2 పక్షాల అంగీకారం, ఆప్షన్ బి సాధారణ మెజారిటీ అంగీకారం, ఆప్షన్ సి పూర్తి అంగీకారం, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సాధారణ మెజారిటీ అంగీకారం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి పదవికి సంబంధించి కాల పరిమితి ఎంత? అంటే భారత ప్రధానమంత్రి పదవికి సంబంధించిన కాల పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఏ రాష్ట్రానికి సంబంధించిన విషయం? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మిజోరం, ఆప్షన్ డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క రాష్ట్ర విధానసభకు ఎన్నికలు నిర్వహించేది ఎవరు? అంటే రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఎన్నికలు నిర్వహించేది ఎవరు? ఆప్షన్ ఏ ఎన్నికల కమిషన్, ఆప్షన్ బి రాష్ట్ర కమిషన్, ఆప్షన్ సి సర్వే కమిషన్, ఆప్షన్ డి కేంద్ర కమిషన్. రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ ఎన్నికలను ఎన్నికల కమిషన్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎన్నికల కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రవేశించిన మౌలిక హక్కులు ఎటువంటి హక్కులు? ఆప్షన్ ఏ సామాజిక హక్కులు, ఆప్షన్ బి వ్యక్తిగత హక్కులు, ఆప్షన్ సి బహుళజాతి హక్కులు, ఆప్షన్ డి ఆరోగ్య హక్కులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వ్యక్తిగత హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ముఖ్య న్యాయ అధికారిగా ఎవరు పనిచేస్తారు? ఆప్షన్ ఏ అటార్నీ జనరల్, ఆప్షన్ బి సొలిసిటర్ జనరల్,
ఆప్షన్ సి ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి న్యాయమంత్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అటార్నీ జనరల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎక్కడ చేర్చబడ్డాయి? ఏ భాగంలో చేర్చబడ్డాయి? ఆప్షన్ ఏ భాగం 3, ఆప్షన్ బి భాగం 2, ఆప్షన్ సి భాగం 4, ఆప్షన్ డి భాగం 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భాగం 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు రాష్ట్రపతి కాల వ్యవధి ముగిసిన తర్వాత ఎవరు ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకుంటారు? ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి సుప్రీంకోర్టు జడ్జి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్రపతిని అధికారికంగా తొలగించే ప్రక్రియను ఏమంటారు? రాష్ట్రపతిని అధికారికంగా తొలగించే ప్రక్రియను ఏమంటారు? అభిశంసన తీర్మానం, ఆప్షన్ ఏ అభిశంసన తీర్మానం, ఆప్షన్ బి గవర్నమెంట్ ప్రాసెస్, ఆప్షన్ సి అవిశ్వాస తీర్మానం, ఆప్షన్ డి రాజ్యాంగ ఉల్లంఘన ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అభిశంసన తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ లేదు? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి లక్షద్వీప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లక్షద్వీప్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ విధానసభ లేని కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఆప్షన్ డి లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి రాజకుమారి అమృత్ కౌర్, ఆప్షన్ డి సుష్మా స్వరాజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తారు? కేంద్రంలోని ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తారు? ఏ ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి, ఆప్షన్ బి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి లోక్సభ స్పీకర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత ఉపరాష్ట్రపతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి నియామకం ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 75, ఆప్షన్ బి ఆర్టికల్ 74, ఆప్షన్ సి ఆర్టికల్ 72, ఆప్షన్ డి ఆర్టికల్ 56. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 75. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని లోక్సభను ఎవరు రద్దు చేయగలరు? భారతదేశంలోని లోక్సభను ఎవరు రద్దు చేయగలరు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి స్పీకర్, ఆప్షన్ డి మంత్రివర్గం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆప్షన్ ఏ హైకోర్టు, ఆప్షన్ బి జిల్లా కోర్టు, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి సెషన్స్ కోర్టు. హైకోర్టు అనేది రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు వచ్చేసి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ ప్రతిభా పాటిల్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ డి విజయలక్ష్మి పండిత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రతిభా పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతం కాదు మరియు అది ఒక రాష్ట్రం? కింది వాటిలో ఏది భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతం కాదు, అది ఒక రాష్ట్రం? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి పుదుచ్చేరి, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి చండీగఢ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి త్రిపుర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12,
ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 22. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 12. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1948, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1952. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1952. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్ర గవర్నర్ కావడానికి కనీస వయసు ఎంత? ఆప్షన్ ఏ 25 సంవత్సరాలు, ఆప్షన్ బి 30 సంవత్సరాలు, ఆప్షన్ సి 35 సంవత్సరాలు, ఆప్షన్ డి 40 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 35 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సముద్ర తీర పరిమాణం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో సముద్ర తీర పరిమాణం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి లక్షద్వీప్, ఆప్షన్ డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గోవా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి హైకోర్టు, ఆప్షన్ సి జిల్లా కోర్టు, ఆప్షన్ డి సెషన్ కోర్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించే అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారు? ఆప్షన్ ఏ కేంద్ర మంత్రి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం అనుసరిస్తున్న విధానం ఏమిటి? ఆప్షన్ ఏ అధ్యక్ష ప్రభుత్వం, ఆప్షన్ బి పార్లమెంటరీ ప్రభుత్వం, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పార్లమెంటరీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రథమ మౌలిక హక్కులు ఎవరికి సంబంధించినవి? భారతదేశంలో ప్రథమ మౌలిక హక్కులు ఎవరికి సంబంధించినవి? ఆప్షన్ ఏ ప్రత్యేక సంస్థలు, ఆప్షన్ బి ప్రభుత్వ అధికారులు, ఆప్షన్ సి ప్రజలు, ఆప్షన్ డి ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో న్యాయస్థానం సంబంధించిన భాగం ఏది? భారత రాజ్యాంగంలో న్యాయస్థానానికి సంబంధించిన భాగం ఏది? ఆప్షన్ ఏ భాగం 5, ఆప్షన్ బి భాగం 4, ఆప్షన్ సి భాగం 3, ఆప్షన్ డి భాగం 11. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భాగం నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ అడ్వకేట్ జనరల్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి రాష్ట్ర గవర్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్. రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ.